హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి డోక్లా మనమైతే రెగ్యులర్గా మనం చేసుకుంటే శనగపిండితోనైతే ప్రిపేర్ చేసుకుంటాం కదా. అలా శనగపిండితో కాకుండా ఒక్కసారి ఒక కప్పు పచ్చ పెసర్లు ఉంటాయి కదండి, ఆ పెసర్లతోనైతే ఇలా డోక్లా ప్రిపేర్ చేయండి. జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా మనకి పెసర్లు తినడం వల్ల చాలా మంచిదండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చ పెసర్లని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 3 గంటలన్నా నానాలండి మనకి పప్పు అనేది. ఇది ఇలా నానిపోయాక ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని 1-2 సార్లు మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగానే పిండి అనేది గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం దోశలు వేసుకుంటాం కదా, దోశల బ్యాటర్ని కూడా ఒక కప్పు వరకు దోశల బ్యాటర్ని కూడా తీసుకోవాలి. దోశల బ్యాటర్ కూడా మనకి పల్చగా ఉండొద్దండి, కొంచెం గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దోశల బ్యాటర్లో అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి. 2 పిండిల్లో కూడా వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మటుకు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మనకి ఇది లేయర్గా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మనం తీసుకున్న బౌల్కి నెయ్యి అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఫస్ట్ మనం దోశల బ్యాటర్ ఉంది కదా, ఆ దోశల బ్యాటర్ని అయితే ఈ బౌల్లోకి వేసుకోవాలి. కలుపుకున్న దోశల బ్యాటర్ని ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ పైన అయితే నేను ఆల్రెడీ ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నానండి. స్టాండ్ వేసి స్టాండ్ మీద ఒక ప్లేట్ వేసేసుకున్నాను. అది కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోశల పిండి వేసుకున్న బౌల్ ఉంది కదా, అది గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడైతే కొంచెం కుక్ అయిందండి. ఇప్పుడు ఈ గిన్నెనైతే బయటకు తీసేసుకుందాము. మనము 2 పిండిలు ఒకేసారి వేసుకుంటే మనకి 2 మిక్స్ అయిపోతాయి, లేయర్గా రాదు. కాబట్టి ఇది కొంచెం కుక్ అయ్యాక తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెసరపిండి, ఈ పిండిని అయితే పైనుంచి వేసేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ లాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపిండిని కూడా వేసేసుకొని మళ్ళీ అదే బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడైతే సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని బయటకు పెట్టేసుకుందాము. బయటకు తీసుకొని కొంచెం చల్లారాకైతే ఇంకో ప్లేట్లోకి అయితే రివర్స్ చేసేసుకోవాలండి. వేడి మీద తీసుకుంటే మనకి రాదు, కొంచెం చల్లారాలి. ఇక్కడైతే కొంచెం చల్లారాకైతే నేను ఒక ప్లేట్లోకి అయితే రివర్స్ వేసేసుకున్నాను. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చింది. ఇంక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డోక్లాని అయితే చాక్తో కట్ చేసేసుకుందాము. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుందండి. మనకి ఇలా పీసులాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఒక పీస్ చూపిస్తాను చూడండి, మనకి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. మనకి 2 లేయర్ లాగా పైన పెసరపిండి, అలాగే కింద పక్కనేమో మనం దోశల బ్యాటర్ వేసుకున్నాం కదా, చక్కగా వైట్ గ్రీన్తో చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇలా ప్రిపేర్ చేసుకొని కట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తాలింపు కొంచెం ఫ్రై చేసేసుకుందాము. తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్నర వరకు పంచదార అనేది వేసుకోవాలండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని మనం వేసుకున్న పంచదార అనేది చక్కగా కరిగిపోవాలి.
ఇక్కడైతే మనం వేసుకున్న పంచదార అనేది చక్కగా కరిగిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోక్లా మీద ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న ఈ చక్కెర వాటర్ అనేటివి చక్కగా పీల్ చేసుకొని జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా పెసరపిండితో చేసుకున్నాం కదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ పెసరపిండితో డోక్లా అనేది ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.